విజయనగరం జిల్లా మెరకముడిద మండలం గర్భం నుండి గరిబిడి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భం ప్రజల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరబోతుందన్నారు. ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారం 6 ఏళ్లుగా గుంతలమయమైన గర్భం రోడ్డు సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే 3.5 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారన్నారు. పనులు త్వరలోనే ప్రారంభిస్తారని, రెండో విడతగా మరో 3.5 కోట్ల నిధులు విడుదల చేసి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ తెదేపా మాజీ ఇన్ఛార్జ్ కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు, చీపురుపల్లి ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ, గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల అధ్యక్షుడు సారిపాక సురేష్, మెరకముడిద మండల మాజీ ఎంపీపీ తాడి సన్యాసి నాయుడు, ఏఎంసీ చైర్మన్ తాడి చందు, వైస్ చైర్మన్ దాసరి శివప్రసాద్, జనసేన నాయకులు పెద్ది వెంకటేష్, రౌతు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. గర్భం గరివిడి రోడ్డు మొదటి ఫేజ్ ఈ రోజున శంకుస్థాపన చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. గత 6 సంవత్సరాల నుంచి ఈ రోడ్డుకి అతిగతి లేకుండా ఉండిపోవడం వలన ఎలక్షన్లో కూడా అడిగారు. మరి అక్కడి నుంచి మరి ఈ రోజున దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది అని అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ ఏరియాలో. అదే కాకుండా ఇక్కడ జనసాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది, హెవీ లారీస్ కూడా వస్తుంటాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోడ్డు కింద మంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పడం వల్ల దీనికి ప్రయారిటీ ఇచ్చి మనకి స్టార్ట్ చేశారని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. 3.5 కోట్లు ఇప్పుడు వచ్చింది. మిగతా సెకండ్ ఫెల్లో 3.5 కోట్లు కూడా వచ్చి మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు పూర్తి అవుతుంది అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. మరి అదేవిధంగా సంక్షేమం అభివృద్ధిలో రెండు కళ్ళు కింద పనిచేస్తున్నారు. మరి ఈ రోజున సంక్షేమంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిన్న ఇచ్చినటువంటి పెన్షన్స్ని మనం తీసుకుంటే ఇప్పటి వరకు 60,000 కోట్ల రూపాయల పెన్షన్లకు ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేదు. 28 రాష్ట్రాల్లో 4,000 పెన్షన్ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. దీని తర్వాత 2,000 తెలంగాణలో ఉంది. తక్కినవన్నీ కూడా 26 స్టేట్లు 1000 రూపాయల లోపునే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఆ ఘనత దక్కుతుంది. ఎందుకంటే 200 ఉండే పెన్షన్ని 1000 రూపాయలు చేసింది ఆయనే. 1000 రూపాయల నుంచి 2,000 చేసింది ఆయనే. మా గవర్నమెంట్